హాయ్. హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? ఫైనల్కి వస్తుంది కదా, విన్నర్ అయ్యే ఛాన్సులు ఎవరికి ఉన్నాయి? డెమాన్. ఎందుకు డిమాండ్? అంటే గేమ్ మంచిగా ఆడతాడు, అంటే టాస్క్లు బాగా ఆడాడనా? అట్లానేసి కాదు కానీ గేమ్ మంచిగా ఆడతాడు, కానీ జెన్యున్ పర్సన్. ఇంకా ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్ అడిగితే ఇమీడియట్గా ఆన్సర్ చెప్పేస్తాడు. రీతు వల్ల గేమ్ ఏమన్నా మైనస్ అయిందా డిమాండ్ పవన్? అంటే రీతు ఉన్నప్పుడు కొంచెం రీతుని ఎక్కువ పట్టించుకుంటుండే, ఇప్పుడు పట్టించుకోవట్లేదు, ఎవరు లేరు కదా, రీతు లేదు కదా, ఇప్పుడు అలా. అంటే రీతు ఎలిమినేట్ అయిన తర్వాత ఇంప్రూవ్ అయ్యాడు గేమ్? రీతు వెళ్ళిపోయాక ఇంకా ఇంట్రెస్టింగ్తో ఆడుతుండే గేమ్. అంటే స్టార్టింగ్లోనే రీతు వెళ్ళిపోతే బాగుండేది అంటారా? అంటే కొంచెం ఎక్కువ వాళ్ళిద్దరు క్లోజ్గా ఉంటుండే కదా, అట్లా. టాప్ 5 ఉన్నారు కదా, మీరు ఎవరికి ఏ ప్లేస్ ఇస్తారు? డెమాన్ ఫస్ట్, సెకండ్ తనుజ, థర్డ్ ఎవరు లేరు. చెప్పండి. కళ్యాణ్ కళ్యాణ్ ఫోర్త్. సంజనా. ఈ టాప్ 5 కాకుండా ఇంకెవరైనా టాప్ 5లో ఉంటే బాగుండు అనుకున్నారు? నాగార్జున గారు మొన్న రీజన్స్ అడిగారు కదా, మీకు ప్రైజ్ మనీ వస్తే ఏం చేస్తారని. ఎవరి రీజన్ జెన్యూన్గా అనిపించింది? నేను ఆ షో చూడలే. సూట్ కేసు ఇస్తే ఎవరు తీసుకుంటే బాగుంటుంది? టాప్ 3 ఉన్నప్పుడు సూట్ కేసు ఇస్తారు కదా, ప్రైజ్ మనీ. సంజన. సంజన టాప్ 3 వరకు ఉంటుంది. సంజన ఉంటుంది, తను కూడా కొంచెం జెన్యున్గానే గేమ్ ఆడుతుంది. అంటే ప్రతి చిన్న విషయాలకి అరుస్తూ ఉంటుంది, గొడవలు చేస్తూ ఉంటుంది కదా. ఆమె అదొక ఓవర్ యాక్షన్ అది. నీ ఫేవరెట్ కళ్యాణ్. ఎందుకు కళ్యాణ్? కళ్యాణ్ ఇప్పుడు చాలా బాగా ఆడుతున్నాడు, అందుకనే. అంటే స్టార్టింగ్లో వచ్చినప్పుడు కళ్యాణ్ ఎక్కువ అమ్మాయిల చుట్టూ తిరిగాడు కదా. ఏ ఫేక్ అంతా, మరి జస్ట్ ఫ్రెండ్గానే ఉన్నాడు కదా, ఇప్పుడు బాగా ఆడుతున్నాడు, అందుకనే. కళ్యాణ్ గేమ్లో నచ్చే క్వాలిటీస్ ఏంటి? అయ్యో. టాప్ 5 ఉన్నారు కదా, ఎవరికి ఏ ప్లేస్ ఇస్తారు మీరు? ఫస్ట్ కళ్యాణ్, సెకండ్ డిమాన్, థర్డ్ తనుజ, చెప్పండి. ఫోర్త్ వరకు ఇమాన్యుయల్, సంజన ఫిఫ్త్. కామనర్స్గా వచ్చి డిమాండ్ పవన్ కళ్యాణ్ ఇంతవరకు వచ్చారు కదా, వాళ్ళ గేమ్ ఎలా అనిపించింది? అయ్యో అయిపోయింది.